మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. 30 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి బాప్తిసం పొంది ఆయన ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆకాశం తెరబడింది. దేవుని యొక్క ఆత్మ పావురమలే ఆయన మీదకి దిగిరావటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన యేసయ్య ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడటం మనం చూస్తున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడైపోయాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మిస్తాడని ఆయన చెప్పుల వారును ఇప్పటికైనను నేను యోగ్యుడను కాను అని బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. యేసయ్యకే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైంది. యేసయ్యే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మనకు కూడా అంతకన్నా ఇంకెంతో ఎక్కువగా అవసరమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు వారు ఆత్మపూర్ణుడై 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడంట యేసుక్రీస్తు వారిని అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను అని మార్కు సువార్తలో ఉండిద్ది. ఇదే సంఘటన. నెట్టుకొని వెళ్ళిపోయాడంట. యేసుక్రీస్తు వారు నీ పరిశుద్ధాత్మ దేవుడు. మనం కూడా ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతామో వారందరూ కూడా దేవుని కుమారులయ్యుందరు. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఆత్మ యొక్క బలాన్ని, అభిషేకాన్ని మనం పొందుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడటానికి ఆత్మ చేత అరణ్యములో నడిపించబడ్డాడు. అపవాది శోధిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ 40 రోజులు ఏమీ తినలేదని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత వాడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెగునట్లు ఈ రాతితో చెప్పు
అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవసించి ప్రార్థించినట్లుగా తన సేవ ప్రారంభంలో మనము చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలో మోషే ప్రవక్త, మోషే అనే దైవజనుడు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవసించి ప్రార్థించినట్లుగా, అలాగే దేవుని స్వరాన్ని విన్నట్లుగా, ఆ యొక్క సీనాయి పర్వతమందు ధర్మశాస్త్రాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగములో చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా ఉపవాసించి ప్రార్థించి పదాజ్ఞలు కలిగిన, దేవుడి చేతి వ్రేలుతో రాయబడిన పదాజ్ఞలు కలిగిన రాతి పలకలను తీసుకొని వచ్చినప్పుడు కింద కొండ కింద వాళ్ళు తింటూ త్రాగుచు ఒక దూడను చేసుకుని తిరణాలు చేశారు. ఆ రాతి పలకలో మోషే పగలగొట్టేసేసాడు. ఆ తర్వాత మరలా రెండోసారి 40 పగళ్ళు 40 రాత్రులు మోషే దైవజనుడు మరలా దేవుని యొక్క సందులో సాగిలపడి ఉపవసించి ప్రార్థించాడు. దేవుని యొక్క స్వర విన్నాడు. హల్లెలూయా. దైవజనుడైన ఏలియా ఆయన యెజబెల్ అనే ఆ యొక్క యెజబెలు ఆయన్ని భయపెట్టినప్పుడు ఆయన భయపడి ఆయన పారిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, బదరి వృక్ష కింద కూర్చొని, అయ్యా నేను చేసిన సేవకి చాలు, నన్ను తీసుకో అని చెప్పినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినలేదు. కానీ దేవుడు తన దూతను పంపించాడు. నువ్వు ఎప్పుడైతే కుంగిపోతావో, నువ్వు ఎప్పుడైతే బలహీనపడతావో, దేవుని కోసం దూతను పంపిస్తాడు, దైవజనుడు పంపిస్తాడు. దేవుని యొక్క మాటలు ఆయన నీకు అందిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రొట్టెను ఆయనకి నిప్పుల మీద కాల్చి ఇచ్చి నీళ్ళ బుడ్డినిచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు రొట్టె తిన్నాడు, నీళ్లు త్రాగాడు, మరలా పనుకున్నాడు, మరలా లేపాడు దేవుని యొక్క దూత, మరలా రొట్టె తిన్నాడు, మరలా నీళ్లు తాగాడు. ఆ బలముతో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది అని చెప్పి ప్రియమైన వారలారా, ఆయన ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినట్లుగా అక్కడ దేవుడు మాట్లాడటం, మరలా తనకు బదులుగా ఎలీషాను అభిషేకించటం, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా అభిషేకించటం ఒక వ్యక్తిని, ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా సిరియా దేశం మీద మరొక వ్యక్తిని అభిషేకించమని దేవుడు చెప్పటం, మరలా సేవ బలంగా జరగటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. ఉపవాస ప్రార్థనలో శక్తి లేదు, కానీ ఉపవసించి దేవుడి సందులో గడుపుతున్నాం, దేవుడితో సహవాసం చేస్తున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, దానిలో శక్తి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవసించి ఏం చేయాలి? సరదాగా గడపాలా? ఉపవసించి లేఖన భాగాలు ధ్యానించాలి, ఉపవసించి ప్రార్థించాలి, ఉపవసించి దేవుడి స్వరాన్ని వినాలి, ఉపవసించి దేవుడితో మాట్లాడాలి, మన హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఉపవాస ప్రార్థన ఎందుకంటే పరిశుద్ధపరచబడటం కోసం. మనలో ఉన్న శరీర కార్యాలు, వ్యర్థమైన క్రియలు కాలిపోవాలి. మనలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు కాలిపోవాలి. శరీరపు కోరికలు, ఇచ్చలు కాలిపోవాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. కాలిపోవాలి. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధపరచబడాలి, దేవుని అగ్ని చేత కాల్చబడాలి, దేవుడి అగ్ని చేత శుద్ధి చేయబడాలి, దేవుని వాక్యం చేత పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. ఉపవసించి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఉపవసించి ప్రార్థనలో గడపాలి. మనం ఉపవసించి ప్రార్థించడానికి ఒక గురి ఉండాలి, ఒక కార్యం కోసం, ఒక పని కోసం గురి కలిగి ప్రార్థించాలి. ఏమా ఉపవాసం ఉన్నావా? అవునయ్యా ఉపవాసం ఉన్నాను. దేనికోసం? ఏంటో నాకు తెలియదయ్యా అంటారు కొంతమంది. పాస్టర్ గారు ఉండమన్నాడు, నేనుండా.
అంతే. ప్రియమైన వాళ్ళు అలా కాదు. ఉపవాస ప్రార్థన ఒక గురి కలిగి మనం ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించటానికి ముందుగా ఆయన 40 దినాలు ఉపవసించి ప్రార్థించిన తర్వాత సేవ ప్రారంభించినట్లుగా, సేవలోకి ఎంటర్ అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి గమనించండి. ఈ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అపవాది ఊరుకుంటాడా? అపవాది ఊరుకుంటాడా? ఆడు ఓడిపోతాడని తెలిసి కూడా ఊరుకోడు. ఆడు ఆల్రెడీ ఓడిపోయాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఓడిపోతాడు అని తెలిసి కూడా యేసయ్యను శోధించటానికి వచ్చాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాత్రిని రొట్టెలుగా అగునట్లుగా చెయ్యి అన్నాడు. అయితే యేసయ్య మనుషుడు రొట్టె వలన మాత్రమే కానీ, ఇదిగో మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శరీరానికి రొట్టె కావాలి, భోజనం కావాలి, కానీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యము కావాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. ప్రియమైన వాళ్ళారా, ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండములో ఈ మాట వ్రాయబడి ఉంది. కాబట్టి రొట్టె మనకు బలము, రొట్టె దేవుని వాక్యం మనకు శక్తి, మన ఆత్మకు శక్తి, మన ఆత్మకు బలము. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా 66 పుస్తకాలు ఉన్న దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క రొట్టె మన యొక్క ఆత్మకు ఎంతో బలమునిస్తుంది, ఎంతో శక్తినిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడికే మహిమ కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం. ఏసే తెలుసుకుంటే రాళ్ళను రొట్టెలుగా చేయటమే కాదు, రొట్టెలారా ఇక్కడికి రెండన్నా వస్తాయి. కానీ అపవాది ఎక్కడ యేసయ్య చేస్తున్న ప్రార్థన భంగం చేయటానికి శరీరాశ మీదకి తీసుకెళ్ళాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇక్కడ యేసయ్యకి శోధనలో కలగజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మనిషి తిండి దగ్గర బలహీనుడు. మనిషి తిండి దగ్గర బలహీనుడు. టిఫిన్ మానేసేస్తాం, ఒక పూట మానేసేస్తాం, ఒక పూట భోజనం మానేసేస్తాం, ఒక నైట్ భోజనం మానేసేస్తాం, తర్వాత కూడా మానేసేస్తామా? సరే మానేసాం, ఉండగలుగుతామా? శరీరం సహకరించిద్దా? సహకరించదు. ప్రియమైన వాళ్ళారా, అయితే మనిషి ఇక్కడ బలహీనుడు కాబట్టి అక్కడ ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్యను శోధన గురి చేసే రీతిగా వాడు శోధిస్తా మాట్లాడుతున్నాడు. దాన్ని యేసయ్య వాక్యం ద్వారా తిప్పికొట్టాడు. స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు అపవాది ఆయన్ని తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో చూపెట్టాడు. ఈ అధికారం అంతయు, ఈ రాజ్యము మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడినది, అది నేనెవనికి ఇయ్యగోరుదునో వారికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని యేసయ్యను శోధిస్తా ఉన్నాడు. జీవపు డంబం, జీవపు డంబం. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో యేసయ్య చెప్పాడు, ఇదిగో నీ దేవుడైన ప్రభునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నాకొక్కసారి మ్రొక్కితే ఈ లోకం, దీని యొక్క మహిమ, దీని యొక్క రాజ్యం, దీని యొక్క పరిస్థితులన్నీ నీకు అప్పగించేసేస్తా అన్నాడు. అసలు వాస్తవానికి భూమి, ఈ రాజ్యాలన్నీ ఎవరి? దేవుడివి, దేవుడివి, దేవుడికే ఇస్తానంటున్నాడు. శోధిస్తున్నాడు. జీవపు డంబం, జీవపు డంబానికి గురి చేస్తా ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా చేతుల నుంచి మనకు చూపెట్టేటట్టుగా, కనపడేటట్టుగా మాట్లాడతారు. ఎందుకు? నాకు 4 ఉంగరాలు ఉన్నాయి అన్నట్టుగా. అట్లాగే చైన్ కూడా కనపడేటట్టుగా
ధరిస్తూ ఉంటారు. జీవపు డంబం అండి. ప్రియమైన దేని బిడ్డలారా గమనించండి, యేసయ్య జీవపు డంబానికి లోను కాలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయమునకు శిఖరం మీద నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు ఇక్కడి నుంచి దూకు, నిన్ను కాపాడటానికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారి నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురని వ్రాయబడి ఉన్నదని వాక్యమై ఉన్న దేవుడికే వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఏంటి చెప్పాలి? వాక్యమై ఉన్న దేవుడికే వాక్యాన్ని చూపిస్తున్నాడు. 91 కీర్తనలో ఉన్న వాక్యం చూపిస్తున్నాడు. సాతానుకు వాక్యం తెలుసు కానీ పాటించడు. చాలా మందికి వాక్యం తెలుసు, పాటించరు. వాక్యం తెలిస్తే ఏం చేయాలి? నీకు వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని అనుసరించి జీవించాలి. దేవుడి ఆజ్ఞలు, దేవుడి శాసనాలు, దేవుడి కట్టడలు, దేవుడి యొక్క విధులు గైకొని జీవించాలి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క శోధన కూడా దేవుని వాక్యముతో తిప్పికొట్టాడు. అందుకు యేసుని దేవుడైనా ప్రభువుని శోధింపవలదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మళ్ళా తిప్పికొట్టేసేసాడు. వాడి దగ్గర ఖడ్గం ఉంది, కత్తి ఉంది. మన దగ్గర కూడా రెండంచులు కలిగిన వాక్యమనే దేవుని యొక్క వాక్యమనే ఖడ్గం ఉంది. స్తోత్ర. ఈ వాక్యమనే ఖడ్గము ద్వారా సాతాను యొక్క ప్రతి అపవాది శోధన జయించే బిడ్డలుగా ఉండాలి మనం. స్తోత్రం చెప్పాలి. స్తోత్ర. యేసయ్య వాక్యమనే ఖడ్గము ద్వారా వాక్యాన్ని కంఠస్పదం చేసి ధ్యానించి వాక్యంతో తన హృదయాన్ని నింపుకొని ప్రతి దాన్ని అపవాది శోధన వాక్యము ద్వారా తిప్పికొట్టేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. అన్నిటి పరిస్థితుల్లో అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడైన ప్రభుని శోధించకూడదు అని యేసయ్య గద్దించినప్పుడు ప్రియమైన వారలారా, వాడు పారిపోయినట్లుగా, విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. యేసయ్య ఉపవసించి ప్రారంభించి ఉపవాస ప్రార్థన ద్వారా సేవను ప్రారంభించిన తర్వాత చివరిలో వాడు వచ్చి డిస్టర్బెన్స్ చేయాలని చూశాడు. ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా యేసయ్య అపవాదిని జయించాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య జయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా జయించాడు, ప్రార్థనా శక్తి ద్వారా జయించాడు. ఆ తర్వాత వాక్యంలో చూడగలిగినట్లయితే 4వ అధ్యాయం లూకాసు సువార్త 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. స్తోత్రం, స్తోత్రం. ఆత్మ బలముతో యేసయ్య ఆత్మ నింపుదలతో, ఆత్మ శక్తితో, ఆత్మ బలముతో, ఆత్మ అభిషేకముతో యేసుక్రీస్తు వారు గలిలయకు తిరిగి వచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మనము కూడా ఆత్మ బలంతో నింపబడాలి, ఆత్మ శక్తితో నింపబడాలి, ఆత్మాభిషేకంతో నింపబడాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మ ద్వారా శరీర కోరికలు జయించాలి, ఆత్మ ద్వారా అపవాదిని జయించాలి, ఆత్మ ద్వారా లోకాన్ని జయించాలి, ఆత్మ ద్వారా, ఆత్మ నింపుదల ద్వారా, ఆత్మ శక్తి ద్వారా పాపాన్ని జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఆయన సమాజ మందిరానికి వెళ్ళి ఆయన ఒక గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వబడింది. ఆ గ్రంథాన్ని విప్పి చదువుతున్నాడు. అది ప్రవక్త అయిన యెషయా గ్రంథం 17వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హిత వత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వాక్య భాగం చదివాడు. ఆ వాక్యం కూడా యేసయ్య గురించి వ్రాయబడిన ప్రవచన వాక్యం, యెషయా ప్రవచించిన ప్రవచన వాక్యం. ఆయన సమాజ మందిరంలో తన గురించి వ్రాయబడిన లేఖన భాగం ఆయనే ముగించాడు. స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ ఈజ్ అపాన్ మీ, హి hath anointed me to preach the gospel to the poor అని వాక్య భాగములో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ఆత్మ నా మీద ఉన్నది. సేవ ఎలా చేయాలి? దేవుని ఆత్మ ద్వారా చేయాలి. సేవ ఎలా నడిపించబడాలి? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని ఆత్మ బలము ద్వారా, దేవుని ఆత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ వరముల ద్వారా, ఆత్మ ఫలముల ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా, దేవుని వాక్యము ద్వారా సేవ చేయాలి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించిన. సేవ చేయటానికి ఆత్మ అభిషేకం కావాలి. యేసుక్రీస్తు ఆత్మతో అభిషేకించబడినట్లుగా చూడగలుగుతున్నాం. ఆత్మ బలముతో ఉన్న యేసయ్య, ఆత్మాభిషేకములో ఉన్న యేసయ్య చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలిగించాడు. అంధకారమైన చీకటిలో పాపములు ఉన్న ప్రజలను యేసయ్య విడిపించాడు. బీదలకు స్వార్థ ప్రకటించాడు. సాతాను చెరలు, పాపపు చెరలు, లోకపు చెరలు, ప్రియమైన వారలారా పట్టబడిన ప్రజలను యేసయ్య విడిపించాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వీడియో చూస్తున్న దేవుడి బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి చెరలో ఉన్నా సరే, ఎలాంటి చీకట్లో ఉన్నా సరే, దేవునిని విడిపించగలిగిన శక్తిమంతుడు, బలవంతుడు. హల్లెలూయా. కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనలో విడిపించే శక్తి ఉంది, ఆయనలో బలం ఉంది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నలిగిన వారిని విడిపించుటకు, విరిగి నలిగిపోయిన మనస్సు సమస్యల చేత, శోధనల చేత, చెప్పుకోలేని పరిస్థితుల చేత విరిగిపోయి నలిగిపోయి ఉన్న పరిస్థితులున్న నీకు, నిన్ను ఆయన నలిగిన నిన్ను, నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేసే దేవుడు అంటే నేను విడిపించే దేవుడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నిన్ను కట్టే దేవుడు, నిన్ను తన ఆత్మతో నింపే దేవుడు, నిన్ను తాకే దేవుడు, నీ హృదయాన్ని, నీ మనసును స్వస్థపరిచే దేవుడు, సంతోషంతో నింపే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆనందంతో నింపే దేవుడు, నీ దిగులు, నీ చింత యావత్తు తొలగించే దేవుడు, నిన్ను ఆనంద తైలముతో నింపే దేవుడు యేసయ్య. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలకి 7 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి విడుదల సంవత్సరం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో గమనిస్తే మరి 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళకి సునాద కాలం, విశ్రాంతి కాలము వస్తుంది. ఆ విశ్రాంతి కాలం ఎప్పుడైతే వస్తుందో ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, వాళ్ళు విడుదల పొందుతారు. అప్పుల నుంచి, ఒకవేళ ఇల్లు తాకట్లో ఉంటే విడిపించబడతారు. వాళ్ళు దాసులుగా ఉంటే బానిసత్వం నుంచి విడిపించబడతారు. వాళ్ళ పొలం విడిపించబడుతుంది, వాళ్ళ స్థలం విడిపించబడుతుంది. స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నీకు ఆయన విడుదల సంవత్సరాన్ని ప్రకటిస్తున్నాడు, సునాద సంవత్సరాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఉపవాస ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. ఉపవసించి వాక్యాన్ని ధ్యానించాలి, ఉపవసించి దేవుని ఆత్మ చేత
నింపబడాలి. ఉపవసించి ప్రార్థనలో దేవునితో సహవాసంలో గడిపినట్లయితే బలం పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సమస్యలతో బాధపడుతున్నారుగా, మామూలుగా ప్రార్థన చేస్తే మీకు తొలగిపోవట్లేదా? అయితే ఉపవాస దినాలు 3 రోజులు, ఒక 5 రోజులు, ఒక వారం రోజులు ప్రకటించుకొని వాటి కోసం ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు ఉపవాస ప్రార్థన బలం ద్వారా, శక్తి ద్వారా మిమ్మల్ని విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు. ఇంతవరకు యేసుక్రీస్తు వారి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. అపవాది ప్రతి శోధన తొక్కివేసే బిడ్డలుగా ఉంటానికి సాధించండి. వాక్యం ద్వారా నీతో సహవాసం చేయటానికి, ప్రార్థన ద్వారా నీతో సహవాసం చేయగలటానికి కృప దయచేసి మీరేమైం పొందండి. ప్రతి బిడ్డను తాకండి, స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి. మీరేమైం పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం.